57 తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరైతే 2001-9-2004 సిపిఎస్ ఇంప్లిమెంటేషన్ డేట్కి ముందు నోటిఫికేషన్ ద్వారా వివిధ శాఖల్లో జాయిన్ అయ్యారో వాళ్ళని ఈరోజు కాంట్రిబ్యూటివ్ పెన్షన్ స్కీమ్ నుంచి ఓల్డ్ పెన్షన్ తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రివర్గ సభ్యులకి మేము హర్షాకరితాలతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏదైనా కానీ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. దీనికి ఉదాహరణ ఏంటంటే 2017లో దేశంలోనే ఏ స్టేట్ ఇంప్లిమెంట్ చేయని ఏదైతే సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి గ్రాట్యుటీ మంజూరు చేయడం జరిగింది 2017లోనే. దాని తర్వాత ఏదైతే చనిపోయిన సిపిఎస్ ఉద్యోగులకు ఉన్నారో ఫ్యామిలీ పెన్షన్ కూడా 2017లో మంజూరు చేయడం జరిగింది. ఇది గత చరిత్ర దేశంలో ఏ స్టేట్ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు. మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిలపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చారిత్రాత్మకంగా ఒక 11,000 మంది ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు జీవితానికి సంబంధించిన ఒక సుదినంగా భావించవచ్చు. వాళ్ళ కుటుంబాల్లో ఆనందం నింపిన పెద్ద కొడుకుగా ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతారు. దీని ద్వారా గవర్నమెంట్కి ఎంతో ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నా కానీ తదుపరి ఈరోజు ఉద్యోగులకి దీనివలన సుమారు ఒక్కొక్క ఉద్యోగికి సరాసరి ప్రభుత్వం 3.3 crores పే చేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ సర్వీస్ బెనిఫిట్స్ అవ్వచ్చు, వాళ్ళ తర్వాత పెన్షన్ ఇష్యూలో కావచ్చు. ఇంత పెద్ద నిర్ణయం 11,000 మందికి 3 కోట్ల రూపాయలు అంటే ఎంత అనేది మీరు చూసుకోవచ్చు. 30,000 కోట్ల రూపాయల వరకు గవర్నమెంట్ రేపు సరాసరిగా ఈ 11,000 ఫ్యామిలీస్ వాళ్ళ ఉద్యోగులకు సంబంధించి పే చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి నిర్ణయాన్ని ఏదైనా కానీ తీసుకోవడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగుంటారు. ఇదే విధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిందో మిగిలిన సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి కూడా ఏదైనా కానీ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన కానీ నిర్ణయాలు కానీ త్వరలో మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళు ఆర్థికంగా ఎలా ఫ్యామిలీస్ నిలదొక్కోవాలి దాని మీద మంచి నిర్ణయం వస్తుందని మేము ఆశిస్తున్నాం. సిపిఎస్ను ఓపీఎస్లో కలుపుతామని గత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. మరి ఏంటి ఆ ప్రభుత్వం ఎందుకు మోసం చేసింది అనుకుంటున్నారు? అదే సమయంలో కూటమి ప్రభుత్వం మీ హామీని నిలబెట్టింది కదా, ఏం చెప్తారు? గత ప్రభుత్వం వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి ఉద్యోగుల్ని నట్టేట ఉంచడం జరిగింది. సిపిఎస్ బదులు జీపీఎస్ అనేది తీసుకొచ్చి ఉద్యోగుల గొంతు నొక్కడం ప్రయత్నం చేయడం జరిగింది. అది కూడా మంచి భరోసా ఉంది అని ఉద్యోగులకు పాంప్లెట్ రూపంలో కూడా అది జీపీఎస్ స్కీమ్ మంచి స్కీమ్ తెచ్చామని ఉద్యోగులకి చెప్పడానికి ట్రై చేయడం జరిగింది. కానీ ఆ రోజు ముక్త కణంతో ఉద్యోగులందరూ జీపీఎస్ని వ్యతిరేకించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. త్వరలో ఏదైతే మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం చెప్పిందో అదేవిధంగా ఉద్యోగులకి మిగిలిన సిపిఎస్ ఉద్యోగులకు కూడా మంచి జరుగుతుందని, ఉద్యోగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి గారు ఇలానే పాటుపడుతుంటారని మేము కోరుకుంటాం. సార్, జీపీఎస్ను మీ మీద రుద్దాలని గత ప్రభుత్వం చూసింది. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళా సిపిఎస్లోకి ఓపీఎస్లోకి 11,000 మంది తీసుకురావడం ఎలా చూస్తారు? ఆ రోజు నా పేరు నాబా ప్రసాద్, జనరల్ సెక్రటరీ, ఏపీ సెక్రటరియట్ అసోసియేషన్. ఆ రోజు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పి ఇచ్చేశారు. కానీ తీరా ఎలక్షన్ ముందు వచ్చేసి జీపీఎస్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు. అది ఎంత దారుణమైన పథకం అంటే కనీసం దానికి రూల్స్ కూడా తీసుకురాలేకపోయారు. అంటే ప్రభుత్వం ధైర్యం చేయలేకపోయింది దానికి రూల్స్. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ఏ ఒక్క ఉద్యోగి కూడా దాన్ని ఆహ్వానించలేదు. ఎందుకంటే ఒకవైపు ఓపీఎస్ ఇస్తామని చెప్పేసి ఈ విధంగా పిల్లి మొగ్గలేయటం ఎవరికి నచ్చలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రోజున 11,000 మందిని సిపిఎస్ నుంచి ఓపీఎస్లోకి మార్చడం, అవకాశం కల్పించడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ఇదే సమయంలో సిపిఎస్ అనేది సంస్కరణలో భాగంగా వచ్చింది కాబట్టి దేశవ్యాప్తంగా దాన్ని ఉన్నంతలో బెటర్గా ఎలా చేయాలనే యాంగిల్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి 2017లోనే గ్రాట్యుటీ ఇవ్వటం, ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వటం కల్పించడం జరిగింది. అదే మళ్ళీ ఆయన హయాంలోనే మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా కొంతమంది సిపిఎస్ ఉద్యోగులకు ఒక ఆర్థిక భరోసా, వాళ్ళ కుటుంబాలకు స్థిరత్వం కల్పించే విధంగా, ఆర్థిక భద్రత కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవడం మేము ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మంత్రివర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చూడొచ్చు, మొత్తం మీద సిపిఎస్ ఉద్యోగుల చిరకాల వాంఛని ఎట్టకేలకు సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు కేబినెట్లో కీలక నిర్ణయం ద్వారా నిలబెట్టారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 11,000 మంది ఉద్యోగులు ఒక్కొక్కరికి 3 కోట్లకు పైచిలకు లబ్ధి చేకూరుతుంది, వాళ్ళ జీవితాలు నిలబడతాయని ఉద్యోగ సంఘ నేతలు అంటున్నారు. ఈ కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడుకు వారందరూ కూడా చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కు వారు ధన్యవాదాలు చెప్తున్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చి మోసం చేసిందో కనీసం దానికి రూల్స్ కూడా ఫ్రేమ్ చేయలేకపోయింది. ఇది దమ్మున్న ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సిపిఎస్ను తొలగించి 11,000 మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించిందని కూడా వీరంతా చెబుతున్న పరిస్థితి.